అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ఒక సామాన్య వ్యక్తి చెతక్ బండి మీద తిరుక్కుంటా ఏకదమ్న పెద్ద పెద్ద కార్లు, ఫార్చ్యూనర్లు, ఇన్నోవాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయంటే ఊకనే రావు. ఎట్లొస్తాయంటే ఒక్కసారి రాజకీయ నాయకుడు అయిపోతే చాలిగా జిందగీ మొత్తం సెట్ అవుతుంది. మరి ఎట్లయితుంది అంటే రాజకీయ నాయకునికి పైసలు ఏడికేలు వస్తున్నాయి. కష్టపడి సంపాదించినటువంటి పైసల్ని ఖర్చు పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ కష్టపడితే రోజుకు 2000 కూలి రూపాయలు లెక్క చేస్తే నెలకు 60,000. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి అతని దగ్గరికి సంవత్సరాన్ని చూసుకుంటే ఎంత అయితే, 5 సంవత్సరాలు చూసుకుంటే ఎంత అవుతాయి. మరి ఎలక్షన్స్ టైంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయం చేయడానికి ముందుకు వస్తారు. ఏందే సీనన్న మళ్ళీ ఎన్నడలేదేదో కొత్త ముచ్చట తీసుకొచ్చినావా అంటే, మరి మీ అందరి గురించి జబర్దస్త్ ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే నకిలీ పత్రాలతోటి ప్లాట్ రిజిస్ట్రేషన్, 3 వ్యక్తులు అరెస్ట్. వరిని ఎక్కడో లే మరి జోలు అయితే జబర్దస్త్ ఉందంటే రైట్. ముచ్చట ఏంటంటే మీ అందరికీ క్లియర్గా చూపిస్తా. నార్సింగ్ అక్టోబర్ 23 ఆంధ్రజ్యోతి పెద్ద పేపర్లోనే వచ్చింది. ఈ ఆంధ్రజ్యోతి అంటే చిన్న పేపర్ కాదు, మీ అందరికి ఎరకనే కదా పెద్ద పేపర్. మరి చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ ఆధార్, పాస్పోర్ట్ సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో 3 వ్యక్తులు నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుప్పల్గూడలో ధర్ని ఇన్ఫ్రా పేరుతో ఏ శ్రీకాంత్, అతడి స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఓ ప్లాట్ కొన్నారు. సూర్యప్రకాష్ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన నిందితులు వారి నుంచి 1,20,30,000 తీసుకున్నారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని తెలియడంతో శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసి బాలాపూర్కు చెందినటువంటి శంకర్ రెడ్డి, అమ్మయ్య బాలాపూర్ అనగానే గుర్తొచ్చే పేరు మరి శంకర్ రెడ్డి. మరి ఈ అన్న పేరు అయితే మరి మస్తు ఫేమస్. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఎక్కడ ఏమైనా కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి శంకర్ రెడ్డి. అసలు ఏంటంటే ముచ్చట, మరి అస్సలు ముచ్చట ఏంటంటే ఈయన ఇంటి పేరు వాస్తవానికి గతంలో చూసుకుంటే ఏదులాపురం, తర్వాత బాలపురం వచ్చినాక మరి కొలన్గా మార్చేసుకుంటు. కానీ ఇప్పుడు ప్రజలంతా పిలిచేది ఏంటంటే బీజేపీ కొలన్ శంకర్ రెడ్డి అంటారు. మొత్తం మీద బీజేపీ శంకర్ రెడ్డి అని పిలుస్తారు. జ్ఞాన పోయిన తాప మరి ఈ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి చెందినటువంటి బాలాపూర్ వినాయకుని లడ్డుని 2024లో మరి ఈ లడ్డును కూడా తీసుకోండు. అగో గంత మంచి పేరు ఉన్న లడ్డు తీసుకున్నా గింత మంచి పేరు రావాలి. కానీ వాళ్ళు ఆ పేరుని చూసిన ఎంత ఆగం చేసిండో. మరి ఫైనల్గా ముచ్చటకి వెళ్దాం. మరి శంకర్ రెడ్డి పులివెందుల నివాసులు కిరణ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఎవరంటే నార్సింగ్ పోలీసులు. ఈ తప్పు చేసిన వ్యక్తులని మరి ఊకుంటారా? తప్పు ఎవరు చేసినా సరే, ఎక్కడ చేసినా సరే, మరి తప్పు చేసిన వాళ్ళు దొంగలే కదా ఎంతకైనా, వాళ్ళని రిమైండ్ తరలించారు. మరి ఈ పేపర్లో వచ్చినాక కూడా మరి కన్ఫామా కాదా చేసుకుందామంటే ఇంకొక పేపర్లో కూడా వచ్చింది. ఆ పేపర్ కూడా చూపిస్తా. ఇది వచ్చేసి శనార్థి తెలంగాణ. ఓకేనా? నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూమి విక్రయం, ల్యాండ్ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి. బాలాపూర్, ఎదలాపురం శంకర్ రెడ్డి, కడప జిల్లాకు చెందినటువంటి సామల కిరణ్ కుమార్, చప్పిడి జగదీష్ రెడ్డి అరెస్ట్, రిమాండ్కు తరలింపు. భూములు కొనుగోలు చేసే సమయంలో అన్ని పరిశీలించాలి. నార్సింగ్ డివిజన్ ఏసీపీ రమణ గౌడ్. కోట్ల రూపాయలు విలువ చేసే 200 గజాల స్థలాన్ని తప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు సృష్టించి తానే సూర్యప్రకాష్ అని నమ్మించి 1,21,30,000 తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిన ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యప్రకాష్ అనే వ్యక్తి పేరు మీద మణికొండ సెక్రటేరియట్ కాలనీలో ప్లాట్ నెంబర్ 790లో 200 గజాల ఖాళీ స్థలం ఉంది. సూర్యప్రకాష్ మృతి చెందాడని తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామానికి చెందిన ఏదలపురం శంకర్ రెడ్డి, పులివెందుల కడప జిల్లాకు చెందిన సాముల కిరణ్ కుమార్ మరి చప్పడి జగదీశ్వర్ రెడ్డి మరికొంతమంది ఈ ఖాళీ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని మృతి చెందిన సూర్యప్రకాష్ పేరు మీద పాన్ కార్డ్, ఆధార్ కార్డులను తయారు చేసి ధరణి ఇన్ఫ్రా పేరుతో మణికొండలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న ఏ శ్రీకాంత్ అతని భాగస్వాములకు విక్రయించారు. ఈ భాగవతం అంతా
సూర్యప్రకాష్ కుమారుడు పసిగట్టి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి భూభాగోతం అంతా బట్టబయలైంది. శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులైన ఏదులాపురం శంకర్ రెడ్డి అలియాస్ బాలాపూర్ కొలన్ శంకర్ రెడ్డి అనుకోవచ్చు లేదా బీజేపీ శంకర్ రెడ్డి, సామల కిరణ్ కుమార్, చప్పిడి జగదీష్ రెడ్డి అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. మరి కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు భూములు కొనుగోలు చేసే సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని లీగల్ సలహాలు తీసుకొని భూములు కొనుగోలు చేయాలని నార్సింగ్ డివిజన్ ఏసీపీ ప్రజలకు సూచించారు. భూములను కబ్జా చేసే మూసపూరిత భూ లావాదేవీలు పాడుపడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్థమైంది కదా? ఇక ముచ్చటైతే గిది. మరి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా నాయకులు అయ్యి మరి ఇనోవాలలో ఫార్చునర్లలో తిరుగుతున్నారు అంటే ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా, ఎక్కడ ప్లాట్లు ఉన్నా వీటి మీద ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయాలి, అమ్ముకోవాలి. ప్రజల గొంతు నొక్కి పట్టి ప్రజలను ఆగం చేయాలి, మీరైతే పైకి రావాలి. గిది మొత్తం మీద మన బాలాపూర్ శంకరన్న చేసిన గొప్ప కార్యముల ఇది నేను చెప్పిన ముచ్చట కాదుళ్ళు. మరి ఆంధ్రజ్యోతి, శనార్థి తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ముచ్చట ఇది. ఉంటామలిగా.